టీమిండియా తరపున అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన జట్టు కూర్పులో శ్రేయస్ అయ్యర్కు చోటు లభించడం లేదు. తాజాగా ఆసియా కప్ స్క్వాడ్లోనూ స్థానం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్న కథనాల ప్రకారం శ్రేయస్ అయ్యర్కు సారథి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఇది సీనియర్ క్రికెట్ జట్టుకు కాదు. ఇండియా ఏ జట్టు మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా ఏతో 2 అనధికారిక టెస్టులు ఆడనుంది. ఆ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడు. వచ్చే వారంలో ఆస్ట్రేలియా ఏ టీం భారత్కు రానుంది. లక్నోలోని ఏక్నా స్టేడియంలో టెస్టులతో పాటు 3 అనధికారిక వన్డేలోనూ ఇరు జట్లు తలపడతాయి. ఇంకా స్క్వాడ్ను బీసీసీఐ ప్రకటించలేదు. అయితే శ్రేయస్కే కెప్టెన్సీ అప్పగిస్తారని సమాచారం. ఆసియా కప్ కోసం ఎంపిక కాకపోవడంతో శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం దేశవాళీలో ఆడుతున్నాడు. వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు బ్యాటింగ్లో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. తొలి ఇన్నింగ్స్లో 28 బంతుల్లో 25 పరుగులు చేశాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ భారీ శతకం సాధించడం గమనార్హం. ఇక ఎస్ఎస్వి జైస్వాల్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్కు సారథిగా వ్యవహరిస్తున్న శార్దుల్ ఠాగూర్ హాఫ్ సెంచరీ చేశాడు. జగదీశన్, రజత్ పాటిదార్ కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. దీంతో ఆస్ట్రేలియా ఏతో అనధికారిక టెస్టు సిరీస్కు ఎంపిక చేసే స్క్వాడ్లో వారికి చోటు దక్కడం ఖాయమేనని క్రికెట్ వర్గాల అంచనా.